హాయ్, నేను మీ ఎస్ఎన్ఆర్. ఈరోజు చెప్పబోయే సినిమా రివ్యూ ఓదిలా 2. ఈ మధ్యన సీక్వెల్స్, మొదటి సినిమా హిట్ అవగానే రెండో సినిమాకి సీక్వెల్గా తీయటం సర్వసాధారణమైంది. ఎప్పుడో కరోనా టైంలో ఓదిలా రైల్వే స్టేషన్ అంటూ ఒక సినిమా తీశారు. అశోక్ తేజ దర్శకుడు. దానికి మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అంతా సంపత్ నంది చేశారు. అయితే ఓదిలా 1 హిట్ అయిన తర్వాత ఓదిలా 2 చేద్దామని ప్లాన్ చేశారు. కథ అయితే సంపత్ నంది చేశారు. దర్శకత్వ పర్యవేక్షణ, మాటలు, ఒక డైరెక్షన్ కాకుండా అన్నీ చేశారు. దాంతోపాటు డైరెక్షన్ కూడా చేశారు అక్కడక్కడ కొన్ని సీన్లు. కథ పేరైతే వేసుకోలేదు. ఏ ఫిలిం ఫ్రమ్ సంపత్ నంది అని కూడా వేసుకున్నారు చివరిలో. సో ఓదిలా 2 ఎలా ఉందో ఇప్పుడు చెప్తాం. ఓదిలా 1 హిట్ అయిన తర్వాత ఓదిలా 2 తీశారు. ఓదిలా 1 ఎక్కడైతే స్టోరీ ఆగుతుందో అక్కడి నుంచి ఓదిలా 2 స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే రాధా, హెబ్బా పటేల్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, తిరుపతి వాళ్ళ హస్బెండ్ వశిష్ఠ సింహాని చంపి ఆ తల పట్టుకుని పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి సీక్వెల్ ఓదిలా 2 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఓదిలా 2 ఎలా అయితే స్టార్ట్ అవుతుందో, వశిష్ఠ సింహ ఎవరైతే తిరుపతి క్యారెక్టర్ని హెబ్బా పటేల్ మొగుడుగా వేశారు, ఆయన శవానికి కూడా శిక్ష వేస్తారు. అంటే పరలోక్షం ముక్తి కరగకుండా ఆ శవాన్ని కూడా శిక్ష వేసి నిలువుగా పాతి పెట్టేస్తారు. అప్పుడు అతను ప్రేతాత్మగా మారతాడు. ప్రేతాత్మగా మారి ఆ ఊరు ఎవరైతే ఉన్నారో ఊరిలో వాళ్ళందరూ శిక్షించారు కాబట్టి ఆ ఊరి మీద పగ తీర్చుకోవడానికి ప్రేతాత్మలాగా తయారవుతాడు. అలా ఊరిలో వాళ్ళందరి మీద శుభకార్యాలు జరగనివ్వడు, ఊరిలో అందరిని ఏడిపిస్తూ ఉంటాడు. రాను అంటే ఊరిలో దరిద్రం అంతా పంటలు పండనివ్వడు, గాలిలో మొత్తం విషగాయులు చిమ్మిస్తూ ఉంటాడు. ఏది చేయాలో అన్నీ వినాశనం సృష్టిస్తాడు. అంటే ఓదులకి కంటి మీద కునుకు లేకుండా ఊరు మొత్తాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. గతంలో అతనికి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఇది ఓదిలా 1లో అతనికి ఏంటంటే, తన భార్య తను సుఖపెట్టలేడు అనే చిన్న ఇబ్బంది క్రియేట్ చేస్తే, నేను సుఖపెట్టలేనా అని ఊరిలో ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుంటారో ఆ పెళ్లి కూతుర్ని రేప్ చేసి కానీ ఇబ్బంది పెట్టి కానీ ఆ అమ్మాయిని చంపేస్తుంటాడు. అందువల్ల భార్యనే హెబ్బా పటేలే తిరుపతిని చంపేస్తుంది. అది ఫస్ట్ పార్ట్ కథ. అదే సీక్వెల్గా అదే కథను కూడా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. దీంట్లో కూడా ఇంతే, ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకుంటారో ఆ పెళ్లి కూతుర్ని చంపేయటం జరుగుతుంది. ప్రేతాత్మగా వచ్చి, ఆ ప్రేతాత్మ ఎవరో పూజారి రూపంలో రావచ్చు, వేరే రూపంలో ఊరిలో పెద్ద మనిషి పేషెంట్ రూపంలో వచ్చేసి రకరకాలుగా వచ్చి కొత్తగా పెళ్ళైన ఇద్దరు జంటలని, పెళ్లి కూతురిని ఇద్దరిని చంపేస్తూ ఉంటుంది. తర్వాత మూడో వ్యక్తి ఎవరైతే ఉన్నారో పోలీసు వస్తాడు. ఆత్మ లేదు, బొక్క లేదు అంటూ ఉండగా అతనే ఆ సమాధి దగ్గర ఉంటాడు. ఆ సమాధి దగ్గర నైట్ మొత్తం డ్యూటీ చేస్తాడు. డ్యూటీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అతను చనిపోతాడు. అంటే ఒక ప్రేతాత్మని హైప్ చేయడంలో సంపత్ నంది బాగా రాసుకున్నాడు అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఒక ప్రేతాత్మను చూపించే కోణంలో పవర్స్ ఏదైతే ఉన్నాయో, నెగిటివ్ పవర్స్ ఏదైతే ఉన్నాయో అరుంధతిలో బాగా చూపించడం జరిగింది. పశుపతి క్యారెక్టర్ కొంచెం ఇన్స్పైర్ అయ్యాడని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మన సంపత్ నందితో ఇంటర్వ్యూ చేస్తే మా సినిమాకి అరుంధతి సినిమాకి ఎటువంటి సంబంధం లేదు, ఆ కథ వేరు ఈ కథ వేరు అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. కానీ కొన్ని మాత్రం అరుంధతి నుంచి తీసుకున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే సజీవ సమాధి చేయటం, సజీవ సమాధి అయితే అరుంధతిలో చేస్తారు, కానీ ఈ సినిమాలో అయితే చనిపోయిన తర్వాత సమాధిని నిలువుగా పెట్టి నుంచోపెట్టి సమాధి చేస్తారు. తర్వాత సమాధిలోంచి మాటలు బయటికి రావటం, అతను వేరే వాళ్ళలోంచి ఆవచనం, ఇవన్నీ అరుంధతిలో వచ్చింది. ఆ సమాధి నుంచి రామ్మని పిలవటం, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళంతా సమాధి దగ్గరికి వచ్చేసి అతను ట్రాక్ తీసుకుని రావటం, ఇదంతా అరుంధతికి కొంచెం ప్యారలల్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా పోతే ఇక ఊరిని ఎవరు కాపాడాలి, ఓదిల మల్లనే కాపాడాలనుకున్న టైంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి జైల్లో ఉన్న రాధను కలవడానికి వెళ్తారు ఊరు మొత్తం, ఓదిల గ్రామ ప్రజలు. ఇప్పుడు ఓదిల గ్రామ ప్రజలు వెళ్ళినప్పుడు రాధా చెప్తుంది, ఒక భైరవి ఎవరైతే ఉన్నారో మా అక్క భైరవి చిన్నప్పుడే శివశక్తిగా మారింది, అందువల్ల ఆవిడొక్కటే ఈ గ్రామాన్ని కాపాడగలదు, అందువల్ల ఆ భైరవిని ఎత్తుక్కుంటూ వెళ్ళండి, ఆవిడ కాశీలో ఉంటుందని చెప్తే భైరవిని ఎత్తుక్కుంటూ కానీ లేకపోతే భైరవి దగ్గరికి వీళ్ళంతా వెళ్ళి ఊరికి రావాలని కోరటం, భైరవి రావటం. భైరవి పాత్రలో తమన్నా అయితే మంచి పెర్ఫామ్ చేసింది. చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనుకోవచ్చు, తన కెరీర్లో బాగా చేసింది. అయితే తను రావటం, ఈ శక్తిని అడ్డగించడం, తర్వాత ఆ శక్తిని ఎట్లా అడ్డగించింది, ఎలా ఆపగలిగింది, ఎలా కంట్రోల్ చేయగలిగింది అనేది సినిమా క్లైమాక్స్. చివరి వరకు చెప్పడం పద్ధతి కాదు కాబట్టి భైరవి పాత్ర ఎంతవరకు ఆ ప్రేతాత్మని కట్టడి చేసింది అనేది చివరి కథాంశం. ఇదైతే గతంలో అరుంధతి లాంటి సినిమాలు, ఇంకా 2-3 సినిమాలు ఇటువంటి కాన్సెప్ట్తో వచ్చినా కూడా ఇది ఒక డిఫరెంట్గా ప్లాన్ చేశాడు. మాటలు బాగా రాసుకున్నాడు. అజనీష్ మ్యూజిక్ చాలా బాగుంది. గతంలో ఏదైతే ఉందో ఓదిల రైల్వే స్టేషన్ బ్యాక్గ్రౌండ్స్, ఆ ఊరిలోనే గ్రామీణ ప్రాంతంలోనే సినిమాను షూట్ చేయడం కూడా జరిగింది. కెమెరామెన్ పనితనం కూడా బాగుంది. ఇక
ఏదైతే ఉందో చివరికి కొంచెం ఇబ్బంది పెట్టే అంశం అనుకోవచ్చు, నాకు పర్సనల్గా ఇబ్బంది పెట్టిన అంశం అనుకోవచ్చు, లేకపోతే భక్తులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కానీ శివశక్తిగా ఉన్న తమన్నా భైరవిని నిన్ను పొందితే చాలు ఈ ఊరు మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోతానని ప్రేతాత్మ చెప్పడంతో ఆ సాధువు డ్రెస్సు, నాకు శక్తిగా ఉన్న ఆ డ్రెస్సు మొత్తం తీసి కాషాయ రంగు డ్రెస్ తీసి మామూలు నార్మల్ శారీలోకి రావటం, ప్రజల ముందే ఊరు మొత్తం ముందే ఆవిడ ప్రేతాత్మలాగా ఉన్న వశిష్ఠ సింహ కౌగిలించుకోవటం, ఒక్కసారిగా భైరవి పాత్రలో ఉన్న తమన్నా వశిష్ఠ సింహ ఎవరైతే ఉన్నారో తిరుపతి పాత్ర అడగగానే వచ్చి పడుకోవటానికి, నిన్ను పొందాలి, నిన్ను పొందితే ఈ ఊరిని వదిలేస్తానని చెప్పడంతో ఆవిడ కూడా మారిపోయి ఊరు కోసం మారిపోయి రావటం, తయారై రావటం, పెళ్లి కూతురు రాగా రమ్మంటాం, అలా రావటం అనేది కొంచెం ఇబ్బంది పడే అంశం. కాకపోతే రైటర్ దాంట్లో ఏం చూశాడో అదే ఆ కాన్సెప్ట్ పెడితే లేకపోతే ఆ కాన్ఫ్లిక్ట్ పెడితే సినిమా హిట్ అవుతుందో అనుకున్నాడో ఏమో తెలియదు. కానీ కొంతమంది భక్తులు ఎవరైతే ఉన్నారో శివుడిని నమ్మే భక్తులు కానీ ఇబ్బంది పడతారేమో అనిపించింది. తర్వాత చాలా సినిమాల ఇన్ఫ్లుయెన్స్ అయితే ఈ సినిమా మీద పనిచేసింది. హనుమాన్ సినిమాలో ఇన్ఫ్లుయెన్స్ పనిచేసినట్టుంది. ఎందుకంటే ఒక్కసారిగా శివుడు ప్రత్యక్షం అవటం, తర్వాత హనుమాన్ సినిమాలో లాగా ఒక 50 అడుగులు 60 అడుగుల శివుడు రావటం, అవన్నీ ఏఏలో వీళ్ళు చూపించడం జరిగింది. సో ఇవన్నీ చివరిలో ప్రజలను దేవుడే కాపాడటానికి వస్తాడు అనేది చూపించడంలో ఒక రకంగా వాళ్ళు సక్సెస్ అయ్యారేమో. కానీ కాన్సెప్ట్ ప్రకారంగా చివరి క్లైమాక్స్లో చాలా సాగదీశాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక శివశక్తిగా ఉన్న తమన్నా కూడా ప్రజలను కాపాడలేకపోవటం, అలాగే ఎవరైతే ఉన్నారో తిరుపతి పాత్ర వశిష్ఠ సింహాన్ని తను కూడా కంట్రోల్ చేయలేకపోవటం, చివరికి ఆ దేవుడే వదిల మల్లన్న వచ్చి ఆ వశిష్ఠ సింహం ఎవరైతే ఉన్నారో ఆత్మని కట్టడి చేసేదాకా సినిమాని లాక్కొచ్చారంటే ప్రజల్లో ఎంతవరకు తీసుకెళ్తారు? శివశక్తికి పవర్స్ లేవా, లేకపోతే ఏం లేదా? ఒక దేవుడే వచ్చి ఆఖరికి శివుడే వచ్చి కంట్రోల్ చేస్తే కానీ ఆ ప్రేతాత్మ కంట్రోల్ కాదా అనేది చివరికి ప్రజలు ఒక్కసారి ఆలోచించుకుంటున్నారు. అంతేకాకుండా ఆ ప్రేతాత్మకి ఎక్కడి నుంచి వస్తాయండి పవర్స్? పంచభూతాలని కంట్రోల్ చేసే అన్ని పవర్సు ఒక సాధారణమైన తిరుపతి పాత్రకి ఎక్కడి నుంచి వస్తాయనేది ఒకసారి ఆడియన్స్ నుంచి వస్తున్న మాట కూడా ఇది. ఏది ఏమైనా ఈ రివ్యూ మాత్రం నా పర్సనలే. అయితే ఓదిలా 2 చూడొచ్చా చూడకూడదా అనేది మీ అభిప్రాయం. ఈ రివ్యూ నా పర్సనల్ మాత్రమే. మీకు ఈ సినిమా ఎలా ఉందో నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.